पूरा लोकल। యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాకిస్తాన్ను కొనేస్తారా? యూపీ ఖజానాలో అన్ని డబ్బులున్నాయా? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. యూపీ అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెటే దీనికి కారణం. 8.9 లక్షల కోట్ల రూపాయలతో యూపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను సమర్పించింది. उत्तर प्रदेश की इस पोटेंशियल को आज जिसको देश और दुनिया देख रही है, महाकुंभ के इस आयोजन के साथ हम जोड़ के देख सकते हैं। अकेले महाकुंभ का एक आयोजन उत्तर प्रदेश की इकोनॉमी में 3 लाख करोड़ रुपए से अधिक की ग्रोथ करने वाला है। महिलाओं के स्वावलंबन की दिशा में जो कार्य हुए हैं, अकेले उत्तर प्रदेश पुलिस भर्ती में 20% भर्ती अनिवार्य रूप से महिलाओं की हुई है। हर एक सेक्टर में उन्हें रोजगार के अवसर प्राप्त हुए हैं। అయితే దీనికి పాకిస్తాన్కు సంబంధం ఏంటి అన్న ప్రశ్న వస్తుంది. ఈ బడ్జెట్ను పాకిస్తాన్ బడ్జెట్తో పోలుస్తూ కొందరు ఆసక్తికరమైన చర్చ చేస్తున్నారు. పాక్ గత సంవత్సరం 5.65 లక్షల కోట్లతో బడ్జెట్ను సమర్పించింది. అంటే యూపీ బడ్జెట్తో పోలిస్తే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు తక్కువ. అంటే యూపీ ఒక్క బడ్జెట్తో పాక్ దాదాపు 2 ఏళ్లు కాలం గడపొచ్చన్నమాట. అందుకే యోగి బడ్జెట్ హాట్ టాపిక్గా మారింది. కుంభమేళా సమయం నుంచే యూపీలో జరిగే పరిణామాలను పాక్తో పోల్చడం సాధారణంగా మారింది. పాక్ ప్రజలు కూడా కుంభమేళా గురించి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడైంది. గూగుల్లో దీనికోసం ఎక్కువ మంది వెతకడం చూస్తే యూపీలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఎలా అక్కడ హాట్ టాపిక్గా మారిందో తెలుస్తోంది. అంతేకాదు, కుంభమేళాకు వచ్చిన భక్తుల విషయంలో కూడా పాక్ జనాభాతో పోల్చారు. పాకిస్తాన్ జనాభా దాదాపు 25 కోట్లు కాగా అంతకు రెట్టింపు అంటే 50 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు రావడం విశేషం. ఇప్పుడు తాజాగా యూపీ బడ్జెట్ను పాక్ బడ్జెట్తో పోలుస్తున్నారు. యూపీ ఎలా ఆర్థికంగా పటిష్టంగా ఉందో చెప్పడానికి ఈ బడ్జెట్ నిదర్శనమని అంటున్నారు. ఇక పాక్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రపంచమంతా తెలిసిన విషయమే. పాక్ ప్రభుత్వం ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అప్పులు తీర్చడానికి కొత్త అప్పుల కోసం చేతులు చాస్తోంది. ఇక అక్కడ ప్రజల్లో చాలామంది ఆకలితో అలమటిస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. కొందరైతే భారతే తమను ఆదుకోవాలని కోరే పరిస్థితి కూడా వచ్చింది. అందుకే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ బడ్జెట్తో పాక్ బడ్జెట్ను పోలుస్తున్నారు. యోగి లాంటి వాళ్ళు తమ దేశంలో ఉంటే తాము బాగుపడతామని కూడా పాక్లో కొందరు భావిస్తున్నారట.